వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను ఎస్విఎస్సి ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేసిన ఎండీని ప్లస్ అనువంశిక వైద్యం 18 సంవత్సరాలుగా చేయడం జరిగింది. మా మా గురువుల ద్వారా సంక్రమించిన ఆయుర్వేద వైద్యం. దీనిలో భాగంగా నేను ఒక ఫార్మసీ రన్ చేసి దీన్ని అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఫార్మసీని రన్ చేసుకుంటున్నాను. నా పేషెంట్స్కి న్యాయం అవ్వాలన్న ఉద్దేశంతో. దానిలో భాగంగా ఇప్పుడు చాలామంది ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు. ప్రీ డయాబెటిక్ అంటే హెచ్పిఏవన్సి లెవెల్స్ 5.5 నుంచి ఇంక్రీజ్ అవుతూ 6.5 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ ఎండ్ చేయకుండా ఇంకా జీవితాంతం వాడుతూనే ఉంటారు. ఈ యొక్క ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వాడిపించి కొంతమందిని ఏం చేస్తారంటే ఈ 6.5 వరకు కూడా కొంతమందికి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే అరికాలు తిమ్మిర్లు, అరికాల మంటలు, నడుము నొప్పి రావటం, కొంతమందికి ఏంటంటే జ్వరం దీర్ఘకాలికంగా ఉండటం, అలా ఏదైనా కూడా తగ్గకుండా ఉండటం, కంటి చూపు మందగించడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హెచ్బిఏవన్సి లెవెల్స్ పెరుగుతున్నప్పుడు కొంతమందిలో సెక్సువల్ డిజార్డర్స్ కనిపిస్తాయి. స్త్రీల్లో అయితే గైనిక్ పార్ట్లో డ్రైనెస్ రావటం, ఇలాంటి మంత్లీ వచ్చిన డేట్స్లో ప్రాబ్లమ్స్ రావటం, డయాబెటిక్ టచ్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. హెచ్బిఏవన్సి లెవెల్ 6.5 వచ్చే వరకు ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ పెట్టరు. ఈ లోపు మన కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. అటువంటి కన్ఫ్యూజన్ ఏమీ అక్కర్లేదండి. నేను కొన్ని సంవత్సరాలుగా నేను ఈ 7 రకాల వనమూలికల్ని ఇస్తున్నాను. దీన్ని ఓపెన్గా కూడా ఎలా వాడుకోవాలి, ఎలా చేసుకోవాలన్న దాన్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకొస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ప్రీ డయాబెటిక్ నుంచి ఒక్క 3 months నాన్ వెజ్ వరకు దూరం పెట్టుకుంటే, వెజిటేరియన్స్లో పన్నీర్ తినకూడదండి. డైరీ ప్రొడక్ట్స్లో మజ్జిగ వాడుకోవచ్చు. పాల పదార్థాలు కొంచెం తగ్గించుకుంటూ ఉండి, ఈ విధంగా పంచదారని తగ్గించుకుని ఆ ప్రాంతంలో కొంచెం తక్కువ మోతాదులో బెల్లం వాడుకుంటూ ఉంటే ఈ ప్రీ డయాబెటిక్ నుంచి చాలామంది, కొన్ని వందల మంది నా వీడియో చూసి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. వేపాకు అంటే అందరికీ తెలిసిందే. వేపాకు చూర్ణం ఇది. వేపాకుతో ఏమంటే మన బాడీలో మనకి డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడంలో వేపాకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది. ప్లస్ ఎక్సెస్ యూరినేషన్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్లో పెడుతుంది. రాని వాళ్ళకి రాకుండా చేస్తుంది. మన బ్లడ్ ప్యూరిఫైర్ కింద కూడా పనిచేస్తుందండి వేప. దీంట్లో తులసి ఎందుకు పనిచేస్తుంది అంటే మన బాడీలో లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచుతూ లంగ్స్లో మన ఆక్సిజన్ని బాగా అందేలా చేసి మనకి గుండెకి వెళ్ళవలసిన రక్త ప్రసరణని కరెక్ట్గా చేయడంలో ఉపయోగపడుతుందండి తులసి. దీనివల్ల తులసి ఆకు గురించి కూడా అందరికీ తెలుసు. జీవం లేని వాళ్ళు కూడా జీవం తెస్తుందని తులసి ఆకు తీర్థమే పోస్తాం మనం. అందువలన తులసి కఫాన్ని కూడా పెరక్కన ఉండి కఫాన్ని లైట్ చేయడంలో కూడా తులసాకు బాగా ఉపయోగపడుతుందండి. అన్నీ 100 గ్రాములండి. ఇది మారేడాకు ఏంటంటే మనకి శివుడికి పూజ చేస్తామనే తెలుసు. ఆ శివుడికి పూజ చేసిన తర్వాత ఆ యొక్క ఆవు పాలు యొక్క తీర్థం తీసుకుంటాం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండి గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదే మారేడాకును మనం డైరెక్ట్ తీసుకుంటాం వల్ల ఏంటంటే రక్తాన్ని చిక్కగా లేకుండా పలచగా చేసే గుణాన్ని పెంచుతుంది. ప్లస్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫైయరు, గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఆపడానికి మారేడాకు బాగా ఉపయోగపడుతుందండి. ఈ బిల్వపత్రాన్ని మనం తీసుకుంటాం వల్ల గుండె సమస్యలు రాకుండా ఆపుతుంది. ప్లస్ బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా పనిచేస్తుంది. ప్లస్ హెచ్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెరగకుండా న్యూట్రలైజ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుందండి మారేడాకు. మన నేరేడు ఏంటంటే యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ మనకి కాన్స్టిపేషన్ మలబద్ధకం లేకుండా చేస్తుంది. ప్లస్ కిడ్నీని శుభ్రపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. మనకు తెలియకన్నా ఉన్న కిడ్నీలో స్టోన్స్ని కూడా తగ్గించే గుణం ఉంది. చాలామందికి ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంతమందిలో ఎక్సెస్ యూరినేషన్ ఉంటుంది. కొంతమంది ఎక్సెస్ యూరినేషన్ అంటే అతిమూత్ర వ్యాధిని కూడా తగ్గించేది గుణం ఈ నేరేడు గింజల్లో ఉందండి. ఇది నేరేడు గింజల చూర్ణం. నేల ఉసిరి అంటే అందరికీ తెలుసు, భూ ఆమ్లాకి అంటారు. ఈ నేల ఉసిరిని లివర్ని యాక్టివ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. లివర్ సంబంధించిన సమస్యలు తగ్గించడంలోని టైప్ 1
ఫ్యాటీ లివర్ టైప్ 1లో ఉన్నప్పుడు కూడా దాని స్థాయిని పెరగకన్నా దాన్ని రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. మన లివర్ని మనం తీసుకున్న పదార్థం లివర్ ద్వారానే మనకి అన్ని భాగాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. లివర్ని హెల్దీగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే లివర్ హెల్దీగా ఉందో మనకి దీర్ఘకాలికంగా ఉండే సమస్యలన్నీ తగ్గుతాయండి. ఇది నేల ఉసిరి చూర్ణం అండి. తిప్పతీగ అమృతవల్లి అంటారు. ఈ ఎప్పుడైతే డయాబెటిక్ మనకి ప్రీ డయాబెటిక్లో ఉంటామో వాళ్ళకి ఎముకలు కొంతమందికి జాయింట్ పెయిన్స్ రావటం, నడుము నొప్పులు రావటం, అంటే ఎముకల్ని బలాన్ని తగ్గించేలా చేస్తుంది. అది తిప్పతీగ ఎముకలు అరక్కన్నా ఉంచి మనకి జాయింట్ పెయిన్స్ రాకన్నా కూడా ప్రివెంట్ చేసి దాంతోపాటు ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది. అందువల్ల తిప్పతీగ ఏంటంటే అమృతవల్లి అంటారు. అందు గురించే మనకి తెలియకన్నా జ్వరాలు రాకన్నా ఉంచుతుంది. ప్లస్ బాడీని హెల్దీగా ఉంచి ప్లస్ మనకి బ్లడ్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుంది. హైయెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇది. ఈ తిప్పతీగని ఇలా వాడటం వల్ల ఏంటంటే డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది అండి ఇది తిప్పతీగ. నేలవేము. నేలవేము అంటే ఒక ఆకు 10 వేపాకులతో సమానం. చేదు మనకి గట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చంపి డయాబెటిక్ కొంతమందికి ఏంటంటే తినక ముందు రీడింగు ఎక్కువ ఉంటుంది, తిన్న తర్వాత రీడింగ్ తక్కువ ఉంటుంది. దాన్ని కూడా రెగ్యులేట్ చేస్తుందండి ఇది. దాంతోపాటు తిన్న తర్వాత రీడింగ్ ఎవరికైతే పెరుగుతుందో ఆ రీడింగ్ను కూడా న్యూట్రలైజ్ చేసి మనకి షుగర్ స్థాయికి వెళ్ళకన్నా మనకు ఆపుతుంది. షుగర్ పేషెంట్ కూడా పొద్దున్న సాయంత్రం తీసుకుంటాం వల్ల ఏంటంటే ఆ షుగర్ స్థాయిలు పెరగకన్నా ఉంటాయి, డయాబెటిక్ మధుమేహ స్థాయిలు పెరగకన్నా ఉంటాయి. ఇలా 7 రకాల చూర్ణాలతో మనం పౌడరు ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. దీంతో పాటు అరుగుదల శక్తి పెరగడానికి దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే మంచిది. దీనివల్ల మనకి అజీర్ణ రోగాన్ని కూడా తగ్గించే గుణం జీలకర్ర మనకి మిరియాల్లో ఉంది. ఈ కాంబినేషన్లో జీలకర్ర మిరియాలు 100 గ్రాములు జీలకర్ర పొడి, ఒక 25 గ్రాములు మిరియాల పొడి కలుపుకుంటే సరిపోద్దండి. ఇది 3 months కోర్స్ వస్తుంది. 3 months వాడేటప్పటికి మీకు HbA1c లెవెల్ స్లోకి గ్రాడ్యువల్గా తగ్గుతూ మీరు తినే ఆహార విహారాలను బట్టి ఆ యొక్క లెవెల్స్ స్లోగా తగ్గడం నేను చాలా మందిలో గమనించాను. నాన్ వెజిటేరియన్ కన్నా వెజిటేరియన్లో 1.5 monthలోనే చాలా మంది HbA1c లెవెల్స్ తగ్గి నాకు ఎంతోమంది ఫోన్ కాల్స్ వచ్చినాయి. అందుకే 3 నెలల పాటు వెజిటేరియన్లో ఉండండి. ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ తినాలనిపిస్తే మటుకి నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ ఒకటే తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వలన పులుసు పదార్థాలు మానేయండి, ఇగుర్లు అవి తీసుకోండి. మీరు ఎర్లీగా తినండి. టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఎర్లీగా తినండి. సాయంత్రం అట్లా జొన్న రొట్టె కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ తీసుకోండి. ఉదయం ఏంటంటే అట్లీస్ట్ వారానికి 2 సార్లు అయినా మినప గారెలు తీసుకోండి, ప్లస్ మినపట్లు తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మీకు దాతి పుష్టి కూడా పెరుగుతుంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ప్రీ డయాబెటిక్ నుంచి 100% మనం బయటపడవచ్చండి. వచ్చిన తర్వాత డయాబెటిక్ వచ్చిన తర్వాత కంట్రోల్ కావడానికి ఎన్నో రకాల మనకి టెక్నిక్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం డయాబెటిక్ని కూడా కంట్రోల్ ఉంచుకోవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా HbA1c లెవెల్స్ పెరుగుతుంటేది ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకుని హ్యాపీగా తగ్గించుకోవచ్చు. కొన్ని వందల మంది నా దగ్గర వాడి ఫీడ్బ్యాక్ నాకు చెప్పడం జరిగింది. ఇది అనుభవపూర్వకంగా చెప్తుంది. ఇవన్నీ కలిపి ఒక గాజు సీసాలో కలుపుకుని భద్రపరుచుకుని లేదంటే స్టీల్ కానీ దేంట్లో అయినా ఒక డబ్బాలో పూర్తిగా కలుపుకుని భద్రపరుచుకుని ఉదయం టిఫిన్కి ముందు 1 టీ స్పూన్ గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోండి. మళ్ళీ సాయంత్రం భోజనానికి ముందు 1 టీ స్పూన్ గోరువెచ్చని వాటర్లో తీసుకోండి. ఎవరికైనా సందేహాలు సలహాలు కావాల్సి వస్తే వాట్సాప్లో నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. దాన్ని మీకు రిటర్న్ మెసేజ్ దాన్ని నేను పెట్టడం జరుగుతుంది. ఏదైనా పని ఒత్తిడిలో ఉంటే నేను మళ్ళీ ఒక 2-3 అవర్స్లో మీకు మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడతాను. ఇది ఈ విధంగా వాడుతూ మనం ప్రీ డయాబెటిక్ నుంచి హ్యాపీగా మనం బయటపడటంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందండి. ఈ మంచి అవకాశం ఇచ్చిన వాహిని మీడియా ప్రేక్షకులకు ఇది ప్రతి వాళ్ళు కూడా ప్రీ డయాబెటిక్ ప్రతి వాళ్ళు కూడా వాడుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.